హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 ఎపిసోడ్ 2 యొక్క బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎపిసోడ్ 2ను ఓపెన్ చేసినట్లయితే మౌంట్ డూమ్ని చూపిస్తారు. ఈ వాల్కెనో యాక్టివేట్ అయ్యి లావాని ఎమిట్ చేస్తుంది. అయితే మ్యాప్లో ఈ రీజన్ నుంచి ఏదో డార్క్ మెటీరియల్ లాంటిది ప్రపంచం అంతా విస్తరిస్తుంది అన్నట్టు చూపిస్తారు. అటు ఇటు తిరిగి అది ఖజాడ్ డూమ్ని కూడా చేరుకున్నట్టు చూపిస్తారు. ఇది డ్వార్ఫ్స్ కింగ్డమ్. ఇక్కడ మనకి ఒక వైడ్ షాట్ నుంచి ప్యాన్ షాట్ ఉంటుంది. ఎలా ఒక మౌంటైన్ లోపల ఉంటూ కూడా సన్లైట్ ఆ మౌంటైన్ డెప్త్స్కి రీచ్ అయ్యేలా చేశారు అని చూపిస్తారు. ఆ డెప్త్స్లో కూడా కల్టివేషన్ జరుగుతుంది. ఈ కంటిన్యూస్ షాట్లో ఈ ఖజాడ్ కింగ్డమ్ని చూపిస్తారు. అద్భుతంగా ఉంది కంపేర్ టు సీజన్ 1. డురిన్ అండ్ డిసా మార్కెట్లో షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డురిన్ వెలివేసేయడం వలన మార్కెట్లో సామాన్లు గట్రా స్పాన్సర్ చేయడానికి మనీ లేకుండా అయిపోతాడు. వీళ్ళు ఇలా షాపింగ్ చేస్తూ ఉండగా ఆ లైట్ రిఫ్లెక్టర్స్ ఉన్న సపోర్ట్ రాక్స్ అన్నీ కూడా మౌంటైన్లో వచ్చిన రివర్బ్స్కి కూలిపోతాయి. టోటల్ కింగ్డమ్ అంధకారంలోకి పోతుంది. కట్ చేస్తే గెలాడ్రియల్ తన బ్రదర్ ఫిన్రాడ్స్ గ్రేవ్ని విజిట్ చేసి అక్కడ ఆల్ఫ్రెన్ సీడ్స్ని ప్లాన్ చేస్తుంది. ఇలా ఉండగా అక్కడికి కెలిబ్రింబోర్ వస్తాడు. ఆబ్వియస్లీ ఫస్ట్ సెకండ్లోనే అర్థమైపోద్ది ఇది ఒక విజన్ అయి ఉండొచ్చు అని. అతను వచ్చి గెలాడ్రియల్తో ఎరిజియన్కి ఒక విజిటర్ వచ్చాడని మెన్షన్ చేయగానే ఆమె ప్లాన్ చేసిన సీడ్స్ నుంచి వైన్స్లా వచ్చి కెలిబ్రింబోర్ని అటాక్ చేయగా అతను బ్లాక్ స్పీచ్ని మాట్లాడతాడు. ఇక్కడ అతను పలికిన మాటలు ఏంటని కాస్త రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే సేమ్ అవే లైన్స్ని సౌరాన్ తన రింగ్ని క్రియేట్ చేసి సేమ్ సీక్వెన్స్ ఆఫ్ బ్లాక్ స్పీచ్ ఇస్తాడని తెలిసింది. ఆ రింగ్స్ గొడవ అంతా కూడా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. సీన్ ఇక్కడ నుండి షిఫ్ట్ అయ్యి గిల్గలాడ్ అండ్ స్కౌట్స్ కలిసి సౌరాన్ అండ్ అడార్ మార్డార్లో ఒక్క ప్లేస్లోనే ఉన్నారు. ఇప్పుడు అటాక్ చేస్తే ఒక్క దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు డిస్కస్ చేస్తుండగా గెలాడ్రియల్ ఇంకా ఆమెకి వచ్చిన విజన్ ట్రాన్స్లోనే ఉండిపోతుంది. గిల్గలాడ్ క్వశ్చన్ చేయగా సౌరాన్కి ఈ రింగ్స్ అవసరం ఉంది అండ్ ఆమెకి వస్తున్న విజన్స్ గురించి కూడా మెన్షన్ చేస్తుంది. ఇద్దరికీ కూడా అన్సీన్ వరల్డ్ యొక్క గ్లిమ్సెస్ కనిపిస్తున్నాయని ఆమెని ఎరిజియన్కి వెళ్ళటానికి పర్మిట్ చేయమని అడుగుతుంది. గిల్గలాడ్ మాత్రం సౌరాన్ని ఒంటరిగా ఫేస్ చేయడం కరెక్ట్ కాదని, సౌరాన్ ఆల్రెడీ తన మైండ్ లోపల ఉన్నాడని, షీ కెన్ బి మ్యానిపులేటెడ్ అని చెప్తాడు. కెలిబ్రింబోర్ని వార్న్ చేయడానికి హాల్బ్రాండి సౌరన్ అని ఇన్ఫర్మేషన్ని మెసెంజర్ ద్వారా పంపినప్పటికీ వాళ్ళు ఎరిజియన్ని చేరుకునే లోపలనే సౌరాన్ ప్లాన్లో భాగంగా చనిపోయారనేది అర్థమవుతుంది. కట్ చేస్తే సౌరాన్ ఆల్రెడీ రీచ్ అవుతాడు. కెలిబ్రింబోర్ మెసెంజర్ని పంపి ఎంట్రీ లేదని చెప్పించినా సరే ఇక్కడే వెయిట్ చేస్తా, ఒకవేళ మనసు మార్చుకుంటే వెనక్కి రావాలి కదా అంటూ అక్కడే నిలబడిపోతాడు. కానీ అతని ఒంటి మీద ఉన్న ఇంజురీస్ని చూసిన మెసెంజర్ కెలిబ్రింబోర్కి మెన్షన్ చేస్తుంది. బట్ గెలాడ్రియల్కి మాట ఇచ్చానని, సో విల్ స్టిక్ విత్ దాట్ అని అంటాడు. ఆ రోజు నైట్కి ఓన్లీ మూన్ లైట్లో మాత్రమే స్క్రిప్ట్ కనిపించే ఇట్లని ఇన్వెంట్ చేస్తాడు అండ్ టెస్ట్ చేస్తాడు. అలా టెస్ట్ చేస్తున్న అతను రెయిన్ పడుతుండటంతో సౌరాన్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోమని ఆదేశిస్తాడు. ఇక్కడ తన మ్యానిపులేటివ్ మాటలతో కెలిబ్రింబోర్ని కన్విన్స్ చేసి ఎల్ఫ్ కింగ్స్ పైన లేనివి యాడ్ చేసి కంప్లైంట్ చేస్తాడు. డెస్పరేట్ అయిన కెలిబ్రింబోర్ అతన్ని తన యొక్క ఫోర్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళాక చెప్తాడు సౌరాన్ అతను అసలు మార్టల్ కాదని, ఒక గాడ్ మెసెంజర్ అని, వస్తున్న డార్క్నెస్ నుంచి ఈ వరల్డ్ని సేవ్ చేసే ఎల్ఫ్ని అని చెప్పి ఫామ్ చేంజ్ అవుతాడు. ఈ ఫామ్ నేమ్ వచ్చేసి అనెతార్ అని, లార్డ్ ఆఫ్ గిఫ్ట్స్ అని చెప్తాడు. డ్వార్స్ పరిస్థితి బాలేదని వాళ్ళకి 5, హ్యూమన్స్కి 9 రింగ్స్ని చేయాలని చెప్తాడు. సౌరాన్ మాటలను నమ్మేసిన కెలిబ్రింబోర్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే స్ట్రేంజర్ని ఫాలో అవుతున్న వాడు ఇన్ఫర్మేషన్ని తీసుకుని అదే డిజర్ట్లో ఒక స్ట్రక్చర్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఉన్న డార్క్ విజర్ట్తో స్ట్రేంజర్ గురించి చెప్పి అతన్ని నేను తీసుకొస్తా అంటూ ఎలా తీసుకురావాలనేది ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా అంటూ పలుకుతాడు. ప్లాన్ ఏంటంటే నోరీని పట్టుకుంటే స్ట్రేంజర్ ఎఫర్ట్లెస్గానే దొరుకుతాడు అనేది వీడి ప్లాన్. ఇక్కడే ఆ విజర్ట్ ముందు ఎపిసోడ్లో చనిపోయిన షేడీ ఉమెన్ని సమ్మన్ చేస్తాడు. ఈ విజర్ట్ సారుమన్ అయి ఉండొచ్చని టాక్ నడుస్తుంది అండ్ ఆ స్ట్రేంజర్ వచ్చేసి ఆబ్వియస్లీ గ్యాండాల్ఫ్ అని టాక్, అది అందరికీ తెలిసిందే. స్ట్రేంజర్, పాపీ, నోరీ ఎవరో ఫాలో అవుతున్నారనే డౌట్తో వాటర్లెస్ డెజర్ట్ రూట్లో వెళ్తారు. కంప్లీట్ డీహైడ్రేట్ అయిపోయి పడిపోయిన వీళ్ళకి ఒక వెల్ కనిపిస్తుంది. అందులో వాటర్ని తీసి డ్రింక్ చేస్తుండగా ఆ మాస్క్ పీపుల్ వచ్చి వీళ్ళని అటాక్ చేయడానికి ప్రయత్నించగా తనకి మ్యాజిక్ పైన కంట్రోల్ లేకపోయినా సరే ఆ సిచ్యువేషన్లో నోరీని సేవ్ చేసేందుకు గాను ఒక జైంట్ టార్నెడోని క్రియేట్ చేస్తాడు. అండ్ ఆ టార్నెడోలోకి ఆ మాస్క్డ్ పీపుల్ మాత్రమే కాకుండా నోరీ అండ్ పాపీ కూడా సక్ అయిపోతారు. ఆ నెక్స్ట్ బ్యాక్ టు ఖజాడ్ డూమ్. సన్లైట్ లేకపోవడం వలన క్రాప్స్ చనిపోతుంటాయి అండ్ జనాలందరూ మళ్ళీ డార్క్ డేస్ వస్తున్నాయంటూ అలజడి పెరిగిపోద్ది. కానీ కోర్ట్ రూమ్లో కింగ్తో డిస్కషన్స్ అవుతుంటాయి. మౌంట్ డూమ్ యొక్క సడన్ ఎరప్షన్ అండ్ ఆల్సో వీళ్ళు చేస్తున్న మైనింగ్ యాక్టివిటీస్ కారణంగా ఈ డ్యామేజ్ జరిగిందని అండ్ వీళ్ళకి సేఫ్ పాత్ అనేది దొరకలే డిగ్ చేయడానికని చెప్తారు. ఇదంతా కాదంటూ డిసా అండ్ ఆమె యొక్క డిసెట్స్ కలిసి రాక్స్ని కదిలించే సీన్ చేస్తారు షాఫ్ట్ని ఫిక్స్ చేయడానికి. కానీ లాస్ట్ మిగిలిన ఒక్క షాఫ్ట్ కొలాప్స్ అయిపోతుంది.
దిశ కింగ్తో అండ్ అలాగే తన హస్బెండ్తో కూడా స్టబర్నెస్ని వదిలి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే పని చూడండి అంటూ మాట్లాడి సార్ట్అవుట్ చేయడానికి చూస్తుంది. కట్ చేస్తే గెలాడ్రియల్ అడిగిన రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తాడు గిల్గెలట్. కానీ ఎరిజియన్కి వెళ్ళటానికి ఆమెతో పాటు ఎల్రాండ్ కూడా ఉండాలని కోట్ చేస్తాడు. ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసినా కూడా ఎల్రాండ్ దొబ్బే అని అంటాడు. కానీ ఎల్డర్ సిర్డన్ మాటలు విన్నాక తన డెసిషన్ని రీకన్సిడర్ చేసుకుంటాడు. సిర్డన్ అంటాడు, రూమిల్ అనే రచయిత డ్రంకర్డ్ అయినంత మాత్రాన తను రాసిన అద్భుతమైన వర్సెస్ని చదవడం ఆపేస్తావా? అదే విధంగా ఆ రింగ్స్ అనేవి డేంజరస్ అయి ఉండొచ్చు, కానీ అది నీ ఎనిమీ చేతిలో ఉన్నప్పుడు, కానీ నువ్వు నమ్మగలిగే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు కాదు అంటూ మాట్లాడతాడు. అలా నెక్స్ట్ మనకి డ్వార్ఫ్ కింగ్ డ్యూరిన్ 4 దగ్గరికి వెళ్తుంది షాట్. ఎరిజియన్ నుంచి డ్యూరిన్కి ఇన్విటేషన్ వచ్చినట్టు చూపిస్తారు. అలా ఈ ఎపిసోడ్ని అయితే ఫినిష్ చేశారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movie lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.